అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా బందీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర అయితే బంద్కి సంబంధించిన నాయకులు ఉన్నారు. మిగతా విషయాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎందుకు ఈరోజు భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించారు? మహబూబ్నగర్ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ చేపట్టడం జరిగింది. ఎందుకోసం జరిగింది? భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరించుకోవచ్చు అంటూ రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని, దాన్ని వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశం మొత్తానికి బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది స్వచ్ఛందంగానే వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మేము ఇచ్చిన పిలుపుకు బంద్ నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంటే బంద్ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వ్యతిరేక ఏబిసిడి వర్గీకరణ చెప్పడం జరిగింది. న్యాయమూర్తులను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలు కూడా కేటాయించడం జరిగింది. ఎందుకు మీరు బంద్ చేస్తున్నారు? 2004లో 5గురితో కూడినటువంటి ధర్మాసనం ఎస్సీ ఎస్టీ ఉపకులాలను వర్గీకరించొద్దు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 341ని సవరిస్తే తప్ప పార్లమెంట్లో 2/3 మెజార్టీ ఉండాలి, దేశంలోని అన్ని అసెంబ్లీలు మెజార్టీ అసెంబ్లీలు తీర్మానం చేసి ఎస్సీ ఎస్టీల వర్గీకరించుకోవడానికి అనుకూలంగా వాళ్ళు తీర్మానాలు చేసి పంపించాలని, అదేవిధంగా ఒకవేళ రాజ్యాంగంలో 341 సవరణ చేయకపోతే ఎక్కడైతే ఎస్సీలు ఎస్టీలు ఉపకులాలు వెనుకబడి ఉన్నాయో ఆ ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీలు కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా రాష్ట్రాలకు అధికారం ఆనాడే చెప్పింది. 2004లో రాష్ట్రాలకు వర్గీకరించే అధికారం లేదని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. 5గురితో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు 7గురితో కూడినటువంటి ధర్మాసనం అదే రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అనేది, ఇది సమానత్వానికి ఆర్టికల్ 14కు కానీ అదేవిధంగా ఆర్టికల్ 341 కానీ విరుద్ధమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, మీరు చెప్పండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఆయా రాష్ట్రాలు కూడా ఉత్తర్వులు జారీ చేసి అయినప్పుడు కూడా మళ్ళీ మీరు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు చేయడం జరుగుతుంది? గతంలో ఇదే సుప్రీంకోర్టు 5గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం రాష్ట్రాలు వర్గీకరణ చేసే అధికారం లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధమని అదే సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీదేసుకొని దళితులను ఒక ఓటు బ్యాంకుగా చూస్తూ మాదిగలు ఎక్కువ ఉన్నారు, మాదిగల ఓట్లు మాకు వస్తాయనే ఒక దురుద్దేశంతో సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును అదే సుప్రీంకోర్టులో 7గురు న్యాయమూర్తుల ధర్మాసనంతో ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పు ఇప్పించడం ఎంతవరకు సమంజసం? అంటే 5గురు జడ్జీలున్న ధర్మాసనం ఏమో ఇది రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు చెప్తుంది, ఇంకో 2 కలిపి 7గురు న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనం మాత్రం ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని వర్గీకరణ చేసుకోవచ్చు, అధికారాలు ఇవ్వండి అని చెప్పి తీర్పు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అంటే ఒకటే కోర్టు 2 రకాల తీర్పులు. అంటే మొదట చెప్పింది ఆ న్యాయమూర్తులు చెప్పింది తప్పని ఏ మాత్రం వాళ్ళు పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళు చెప్పింది తప్పు అన్నట్టుగా ఆ ధర్మాసనం చెప్పింది తప్పు, ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు అని ఏదైతే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చిందో ఆగస్టు 1న అది రాజ్యాంగ విరుద్ధమని మేమందరం కూడా ముందు నుంచి మొత్తుకుంటా ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం మోడీ మీదేసుకొని దళితులను ఓటు బ్యాంకుగా చూసి దళితుల ఓట్ల కోసమే విచ్ఛిన్నం చేస్తే కొంత ఆయా రాష్ట్రాల్లో కొంత మాదిగలు ఎక్కువ ఉండొచ్చు, మిగతా రాష్ట్రాల్లో మాలలు కూడా ఎక్కువ ఉన్నారు. అంటే ఒకవేళ చేయాలనుకున్నప్పుడు మరి దళిత జనాభా ఎంత ఉంది, దామాషా ప్రకారం చేయాలన్నా ఎట్లా చేయాలని ఎటువంటి ఆధారాలు లేకుండా
గుడ్డిగా రాష్ట్రాలకు అధికారాలు ఇస్తే ఎంత అన్యాయం జరుగుతుంది. మాలమాదిగలకే కాదు అన్యాయం జరిగేది, మిగతా 59 కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. క్రిమిలేయర్ విధానాన్ని తీసుకొచ్చిండ్రు. మరి క్రిమిలేయర్ విధానం కూడా ఒక కుటుంబంలో ఒక చెప్రాసి నౌకరు చేసేటోనికి కూడా మళ్ళీ కుటుంబంలో నౌకరు రాకుండా, అంటే అది ఎంత దుర్మార్గం. అంటే దళితులను రాజకీయంగా వాడుకుంటూనే మీకు వర్గీకరణ చేసి మీకు లబ్ధి చేస్తున్నామనే పేరుతో చిన్న చిన్నగా అడుగులేస్తూ చివరికి రిజర్వేషన్లే ఎత్తేసే దుర్మార్గమైన కుట్ర ఇందులో దాగుంది. ఆ విషయం మాకు అర్థమైనందుకే ఈరోజు అన్ని మాల సంఘాలు ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనో కాదు, భారత్ బంధు పిలుపునిచ్చింది. యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులంతా ఏకమై భారత్ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 100% మాలలందరూ కూడా కలిసి వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపి మా హక్కులు మేము సాధించుకునేందుకు అందరూ కూడా కలిసి వచ్చినందుకు మీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా ఏపీసీడీ వర్గీకరణ ఉద్యోగాలను చేస్తామని చెప్తుంది. దీని ఎంతవరకు చూస్తారు? రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగానే ఆయన స్పందించి తీర్పిచ్చాడు. ఆయన అసెంబ్లీలో మేము అనేది ఎస్సీ వర్గీకరణ చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ అసలు కులగణన జరగాలి. కులగణన జరగకుండా మాల ఎంత మాది ఎంత ఉద్యోగపరంగా రాజకీయ పరంగా ఇవన్నీ ఏమీ డాటా తీసుకోకుండా ఆయన వర్గీకరణ చేస్తున్నాం అనేది చాలా సమస్య కాదు. అది మాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కేవలం ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ చేతిలో రిమోట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆర్టికల్ 3 సవరణ చేయకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అది సమస్యను పరిష్కారం చేయాలి. కానీ తీర్పు చేయకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చాలామంది ఒప్పుకోరు. కాబట్టి ఆయన ఒక ఆలోచన చేసి మోడీ గారు సుప్రీంకోర్టు జడ్జీల ద్వారానే ఆయన తీర్పు ఇచ్చిండు. అది కేవలం ఆ స్లిప్పు మన మోడీ గారు ఇచ్చిన స్లిప్ అని చెప్పి భావిస్తా ఉన్నాం. అందుకు వ్యతిరేకంగానే ఈరోజు కార్యక్రమం మేము నిర్వహించాం. రైట్, మొత్తం మీద ఏదైతే దేశవ్యాప్తంగా అయితే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మాల సంఘ నాయకులు కూడా బంద్కు సంపూర్ణంగా చేస్తారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులగణన చేయకుండానే ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేస్తారంటూ మండిపడుతూ కుల సంఘాలు కూడా దేశవ్యాప్త బంద్ని కూడా సంపూర్ణంగా విజయవంతం చేస్తారని చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహరెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.